రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 688 మండలాల్లో ఉండేటువంటి సమస్యల యొక్క పరిష్కార దిశగా ప్రభుత్వము అడుగులు వేస్తుంది. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలే ఎక్కువగా ఉన్నట్లు గమనించడం జరిగిందనమాట. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మండల రెవెన్యూ కార్యాలయంలోనే చేయవలసినటువంటి పనులు కూడా పెండింగ్లో పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో రైతులు అనేక మండలాల్లో మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకొని మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని సీఎం గారు సిసిఎల్ఏ గారిని ఆదేశించడం జరిగింది. ఏమంటే ఈ సమస్యలన్నీ పూర్తిగా చేయాలి, రెవెన్యూ రికార్డులన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలి, 2027 మార్చి లోపల ఎలాంటి తప్పులకు తావు లేకుండా సమగ్రమైనటువంటి రికార్డులు తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టమని చెప్పి సిసిఎల్ఏ గారికి ఆదేశించడం జరిగిందన్నమాట. సిసిఎల్ఏ గారు ఏం చేసినారు, జిల్లా కలెక్టర్లు అందరినీ సమావేశపరిచి వాళ్లకు ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఏం ఆ కార్యక్రమం అంటే, ఒక మండలంలో ఒక రెవెన్యూ గ్రామము ఒక్క నెలలో 4 గురువారాలలో సందర్శించి ఆ గ్రామము ఒక నెలలో ఆ గ్రామంలో ఉండేటువంటి అన్ని సమస్యలు, అంటే ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలన్నిటినీ కూడా తీర్చాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా రైతులకు సంబంధించినటువంటి భూములు పొరపాట్ల దాంట్లో పడడము, అందులో 22A చేరడము జరుగుతుంది. అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు, జలవనరులకు సంబంధించినటువంటి భూములను ఆక్రమణలు, ఇలాంటివి అన్నీ కూడా ఉండేదానివల్ల ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బృందంలో మండల తహసీల్దార్ గారు ఉంటారు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, మండల సర్వేయర్ గారు ఉంటారు, మండల విఆర్ఓ గారు ఉంటారు. ఇది కాకుండా ఎంపీడీఓ డిపార్ట్మెంట్ నుంచి ఎంపీడీఓ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి ఒక అధికారి, అటవీ శాఖ నుండి ఒక అధికారి, ఇవి కాకుండా జలవనరుల శాఖ నుంచి ఇంజనీరు, అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు, తర్వాత గ్రామీణ అభివృద్ధికి శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు, మొత్తము 7 రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల బృందం అనేటువంటిది ఏర్పాటు చేసి ప్రతి మండలంలో అందరూ ఒకేసారి మొదలుపెట్టి ఒక గ్రామాన్ని ఒక నెలలో కంప్లీట్గా అన్ని రికార్డులను సమగ్రంగా సరిచేసి కరెక్ట్గా ఉండాలి. ఆ కరెక్ట్ అయిన రికార్డులంతా కూడా మళ్ళా సిసిఎల్ఏ గారికి పంపి వాటిని వచ్చేసి కంప్యూటరైజ్ చేయాలి, లేటెస్ట్గా కంప్యూటరైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మండలానికి గ్రామాలు తీసుకున్నట్లయితే, రెవెన్యూ గ్రామాలు అతి చిన్న మండలం ఎత్తుకున్నట్లయితే 10 గ్రామాలు, అతి పెద్ద మండలం ఎత్తుకున్నంటే ఒక 20 గ్రామాలు ఈ మధ్యలో ఉంటాయన్నమాట. అయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రామాన్ని సమస్యలు పూర్తి చేయాలంటే సుమారు 20 నెలల కాల వ్యవధి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది రైతుల్లో కూడా చాలా ఆందోళన కలిగించే విషయంగా కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మొట్టమొదటి గ్రామంలో తీసుకునే సమస్యలు పరిష్కరించిన తర్వాత 20వ రెవెన్యూ గ్రామానికి పోయేటికి 20 నెలల టైం పడుతుంది అనమాట. దానివల్ల కొంత నిరాశకు గురైనా కూడా రికార్డులు అయితే సమగ్రంగా సంపూర్తిగా కరెక్ట్గా తయారు కావడం జరుగుతుంది. ఇప్పుడంతా కూడా తప్పులు తడకలుగా జరగడం జరుగుతుంది. మీకు ఎన్నో పర్యాయములు చెప్పినాను. ఇప్పుడు ఉదాహరణకి 1Bలో ఏ రిజిస్టర్లో ఒక సర్వే నెంబరు, ఉదాహరణకి ఒక 150 సర్వే నెంబరు అనుకుందాం. ఆ సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉండి 5 మంది పట్టాదారులు ఉన్నట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, 5 ఎకరాలకు దగ్గర 8 ఎకరాల వరకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది కూడా. అయితే అందులో 5 మందిలో ఇంకా 1-2 క్లెయిమ్ చేయని వాళ్ళు ఉంటారు.
వాళ్ళు క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఏమంటారు, మీ విస్తీర్ణం ఎక్సెస్ అయిపోయింది, మేము చేసేదానికి లేదు, మీరు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ పరిధిలో చేయాల్సినటువంటి పనిని ఆర్డీఓ గారికి అప్పీల్కు పోయేదాని వల్ల లేనిపోని కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అది కూడా ఏళ్ల తరబడి కాల వ్యవధి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీనికంతా కారణం నిర్లక్ష్యంగా ఈ సిబ్బంది వ్యవహరించడం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పి చాలా మంది ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారన్నమాట. అంటే ఈ విషయంగా ప్రతి నెల PGRS లో అనేకమైనటువంటి రెవెన్యూ సమస్యలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని చెప్పి కలెక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. కానీ మండల సిబ్బందిలో ఎలాంటి కదలికలు కనపడలేదని చెప్పి ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారనమాట. అయితే నా అభిప్రాయం ప్రకారం ఎత్తుకున్నట్లయితే మండల రెవెన్యూ కార్యాలయంలో తీర్చేటువంటి సమస్యలు అంటే ముఖ్యంగా 2 రకాల కేటగిరీలుగా విభజించవచ్చు అనమాట. మొదటి రకం కేటగిరీ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసులోనే కూర్చొని చేసేటువంటి సమస్యలు 75% తీరిపోతాయి. తర్వాత క్షేత్ర స్థాయిలో తీర్చవలసినటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. ఇవి 2 వర్గాలుగా విభజించవచ్చు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అతి ప్రధానమైనటువంటి బేసిక్ రికార్డు వచ్చేసి ఏ రిజిస్టరు లేదా దాన్నే RSR రిజిస్టర్ అంటాము, దాన్నే డైగ్లాట్ అని కూడా అనేటువంటి పేర్లతో పిలుస్తాము. అదే వినామ్ విలేజ్లో అయితే ఫెయిర్ అడెంగల్ రిజిస్టర్ అంటాము, SLR అంటాము, FLR అంటాము. అయితే ఏది ఏమైనా ఆ రికార్డు వచ్చేసి ఒకే రకానికి చెందినటువంటి రికార్డు. ఈ రికార్డులో ఏముంటుందంటే ప్రతి సర్వే నెంబరు యొక్క చరిత్ర ఉంటుంది. అంటే ఒక సర్వే నెంబర్కు అది ప్రభుత్వ భూమి, ప్రైవేటు పట్టా భూమి, లేకంటే ఇనాం భూమి, అందులో పొరంపోగు భూమి, గయాలు భూమి, అన్ని వివరాలు అందులో ఉంటాయి అన్నమాట. ఎంత విస్తీర్ణం అనేది ఎంత ఉంటుంది, దానికి కట్టవలసినటువంటి శిస్తు ఎంత ఉంది, అది ఏ తరానికి చెందినటువంటి భూమి యొక్క రకాలు, అన్ని వివరాలు అందులో ఉంటాయి. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ 1908లోనే ఈ రికార్డులు తయారు చేయడం జరిగింది. ఆ రికార్డును కూడా దగ్గర పెట్టుకొని పట్టా భూములు ఏవైతే ఉన్నాయో ఆ పట్టా భూములన్నిటిని కూడా తొలగించేయచ్చు. 22A పెట్టడం జరిగింది. ఈ మధ్య మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టా భూములు, ప్రైవేట్ పట్టా భూములు 14 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా 14 లక్షల ఎకరాలు 22A పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈ సిబ్బంది సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సర్వే నెంబర్లు అన్నిటిని కూడా 22A లిస్టులో చేర్చడం జరిగింది. ఇది కాకుండా 1954 ముందు ఇచ్చినటువంటి DKT పట్టాలు కూడా సేలబుల్ రైట్ ఉంది. అది కూడా ప్రైవేట్ పట్టాల కింద ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాటిని కూడా 22A పెట్టడం కూడా జరిగింది. ఇవి కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఇచ్చినటువంటి భూములు కానీ, పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చినటువంటి భూములు కానీ, లేదా స్వతంత్ర సప్రయోధులకు ఇచ్చినటువంటి భూములు కానీ, బ్యాంకుల్లో యాక్షన్ చేలో పాడినటువంటి భూములు కానీ, ఇవన్నిటికీ సేలబుల్ రైటు ఉన్నాయి. దీన్ని నెంబర్ 4 రిజిస్టర్ దగ్గర పెట్టుకొని ఇది పట్టా ఇచ్చిన తేదీ నుండి 10 ఏళ్ళు ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, అటువంటి వాటిని 22A నుంచి తొలగించేటువంటి సదుపాయం ఉంది. ఇదేదో గ్రౌండ్ లెవెల్కి పోవాల్సినటువంటి అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఎప్పుడు వస్తాయంటే, ఆ భూమి గురించి ఇతరులు ఎవరైనా 2-3 తగరాలు పడుతూ ఉంటే అప్పుడు రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఎంజాయ్మెంట్ ఆన్ గ్రౌండ్ ఎవరున్నారు అనేటువంటి విషయాలు చూసేదానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయవలసి ఉంది. క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, మండల సర్వేయర్ ఉన్నాడు, VRO ఉన్నాడు. ఇంతమంది అదే పనిగా వాళ్ళని నియమించిన దానివల్ల ఆ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేటువంటి దిశగా కూడా పోవచ్చు వాళ్ళు. కానీ సిబ్బంది అయితే ఉన్నారు, కానీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయలేదు అనేటువంటి ఆరోపణలు అయితే ప్రజల నుంచి వెలిబుచ్చడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములు అది కూడా ఏ రిజిస్టర్ దగ్గర పెట్టుకొని చూస్తే అది ఏది ప్రభుత్వ భూమి, ఏది పట్టా భూమి అనేటువంటిది తెలుస్తుంది. నెంబర్ 4 రిజిస్టర్ దగ్గర పెట్టుకుంటే గయాలు, చాలా మంది ఇబ్బంది పడేటువంటిది ఏమంటే అందులో గయాలు అనేటువంటిది, అనాధీనము అనేటువంటిది ఉంటాయి. ఎందుకంటే జనరల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గయాలను
దాన్ని ఏమంటారంటే యుఏడబ్ల్యూ అని అంటాం, అంటే అన్అసెస్డ్ వేస్ట్ ల్యాండ్ అంటాం. దాన్ని అసెస్డ్ వేస్ట్ ల్యాండ్గా మార్చి రైతులకు, భూమి లేనటువంటి నిరుపేదలకు, బీపీఎల్ వర్గాలకు చెందినటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన పట్టాలను ఒక రిజిస్టర్లో నమోదు చేస్తాం. ఆ రిజిస్టర్ పేరే నెంబర్ 4 రిజిస్టర్, లేదా అసైన్మెంట్ రిజిస్టర్, లేకుంటే డీకేటీ రిజిస్టర్ అని అంటాం. ఆ రిజిస్టర్ దగ్గర పెట్టుకుంటే వీళ్ళందరికీ ఏ డేట్లో ఇచ్చినాము, పొలిటికల్ సపరస్ కు 10 ఏళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇప్పుడు 2023లో 596 జియో ప్రకారము మిగతా 20 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి అసైన్మెంట్ భూములు కూడా సెటిల్మెంట్ భూముల కింద ట్రీట్ చేసుకోవచ్చు, వాటిని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అనేటువంటిది ఒక జీవో ద్వారా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా అవి కూడా నెంబర్ 4 రిజిస్టర్ దగ్గర పెట్టుకొని ఆఫీసులోనే కూర్చొని వాటి యొక్క పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయచ్చు. అంటే ఇప్పుడు ప్రభుత్వము ఒక్కొక్క గ్రామాన్ని 1 నెల 1 గ్రామము 4 గురువారాలు అనేటువంటి స్కీమ్ పెట్టింది. అది లాస్ట్ వాళ్ళకు వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మెయిన్ గా అన్ని గ్రామాల యొక్క సమస్యలు తీరాలంటే ఈ విధంగా 2 రిజిస్టర్లు, RSR లేదా ఏ రిజిస్టరు, తర్వాత FLR లేదంటే ఫెయిర్ అండ్ రిజిస్టర్లు దగ్గర పెట్టుకున్నట్లయితే వాటి యొక్క చరిత్ర పూర్తిగా అందులో ఉంటుంది. దాన్ని బట్టి మనం అందులో పెట్టాలా లేదా అని తెలుసు. అదే ఎండోమెంట్ కు సంబంధించినటువంటి భూములు కూడా అందులో నమోదు కాబడి ఉంటాయన్నమాట. ఇవి ఎండోమెంట్ భూములా కాదా అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఒక రకమైనటువంటి లెక్కలు ఉన్నాయి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక రకమైనటువంటి లెక్కలు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక రకమైన లెక్కలు ఉన్నాయి. కానీ ఈ వీటికి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా వేలల్లో కాకుంటే లక్షల్లో తేడా ఉన్నాయన్నమాట. కాబట్టి అటువంటి దీని యొక్క సమస్య ఏమంటే వాళ్ళు సరైనటువంటి రికార్డులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయని దానివల్ల వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డునే 22A1Cలో SRO ఆఫీసులో పెట్టడం జరుగుతుంది. దాన్ని బట్టి రైతులు ఏదన్నా వాళ్ళ భూములకు సంబంధించి అమ్మకాలు కొనుగోలు చేయాలనేటువంటి సందర్భంలో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ సొంత పట్టా భూములు కూడా 22Aలో ఉన్నాయి, మేము ఇది చేసేదానికి కాదు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికంతా కారణం వచ్చేసి నాకు తెలిసినంత వరకు రెవెన్యూ సిబ్బంది యొక్క అలసత్వము అని కూడా చెప్పవచ్చు. తర్వాత చుక్కల భూములు అని ఉంటాయి. చుక్కల భూములకు మనం గ్రౌండ్కు పోవాల్సిన పని లేదు. ఏ రిజిస్టర్లోనే ఈ డాటెడ్ ల్యాండ్స్ అనేటువంటి నమోదు కాబడి ఉంటాయి. ఈ డాటెడ్ ల్యాండ్స్ కూడా ఇంతకుముందు ఎవరి పేర్లు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళకి పట్టాదారు పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు టాలీ కాకపోతే వాటిని గ్రౌండ్ లెవెల్లో RI కానీ VRO కానీ పంపిస్తే ఎంజాయ్మెంట్ ఆన్ గ్రౌండ్ ఎవరున్నారు, తర్వాత ఈ రికార్డుల ప్రకారము ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరికి పట్టా ఇవ్వాలా, ఎన్నేళ్లుగా ఉంది అనేటువంటి వివరాలన్నీ సేకరించి వాటిని 22A నుంచి కూడా తీసేసేటువంటి అధికారం ఉంది. ఇవన్నీ 22Aలో తీయాలంటే ఇప్పుడు ప్రభుత్వ అనుమతి కావాల్సిన అవసరం ఉంది. అయితే పెట్టే ముందే వీటిని తగు జాగ్రత్తలు తీసుకొని పెట్టినట్లయితే ఈ రైతులకు ఈ సమస్యలు అనేటువంటివి ఉండేవి కావన్నమాట. ఇవి కాకుండా ఉమ్మడి కుటుంబానికి సంబంధించినటువంటి భూములు ఉంటాయి. ఆ భూ యజమాని చనిపోయినట్లయితే అతని యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకొని అతని యొక్క వారసులు ఎంతమంది ఉన్నారు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ తహసీల్దారే ఇస్తారు. వాటిని ఆధారంగా చేసుకొని వాటిలో మ్యూటేషన్ చేసేటువంటి అధికారం కూడా రెవెన్యూ సిబ్బందికే ఉంటుంది. అది కూడా గ్రౌండ్ లెవెల్కి పోవాల్సిన పని లేదు. ఒకవేళ డౌట్ ఉంది, దాన్ని ఏం చేయాలి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఇచ్చినట్లయితే అది ఒక రోజులోనే కంప్లీట్ చేసుకొని ఇస్తాడు. దాన్ని మ్యూటేషన్ చేయవచ్చు. ఇది కాకుండా క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఇప్పుడు ఎవరైతే అమ్మి ఉంటారో అమ్మకందారు పేరు 1B రిజిస్టర్లో, మిగతా అడంగల్లో అన్నిట్లో రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేసినారో ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి యొక్క పత్రాలను తీసుకొని ఇదివరలో ఇచ్చినటువంటి 1Bలో రికార్డులలో అది రౌండ్ ఆఫ్ చేసి ఎవరైతే కొనుగోలు చేసినారో ఆ వ్యక్తి పేరు ఎంట్రీ వేయడం అన్నమాట. ఈ విధంగా మ్యూటేషన్ చేసేటువంటి అధికారం కూడా వీళ్ళకే, రెవెన్యూ పీపుల్కే ఉంది. అవి కూడా చేయడం లేదని చెప్పి ప్రజలు ఆరోపణలు చేస్తూ ఉన్నట్లు కనపడుతుంది అనమాట. తర్వాత క్షేత్రస్థాయిలో కూడా చేయాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వచ్చేసి ఎఫ్లైన్ పిటిషన్లు గురించి వస్తాయి. అవి కంపల్సరీగా క్షేత్రస్థాయికి మండల సర్వేయర్ పోయి
వాటిని పరిష్కరించేటువంటి రీసర్వేలో కూడా కొన్ని ఎల్పిఎంలో మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా డీకేటీ భూముల యొక్క ఆక్రమణలు కానీ, ఒకరికి పట్టా ఇచ్చింటారు, ఇంకొకరు ఆక్రమణలో ఉంటారు. ఆక్రమణదారులో ఉండేవారికి పట్టా ఇవ్వకుండా ఆక్రమణలో భూమికి సంబంధం లేనటువంటి వ్యక్తికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా క్షేత్రస్థాయిలోనే విచారణ చేసి తీర్చాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, మండల సర్వేయర్ కానీ ఉంటుంది. అదే జాయింట్ పట్టా సబ్ డివిజన్లు ఉంటాయి. మనం ఏం చేసింటాము, 1(1)బిలో నోషనల్ సబ్ డివిజన్ నెంబర్స్ ఇచ్చింటాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు ఖచ్చితమైనటువంటి వాటిని సర్వే చేసి ఆ సరైనటువంటి నెంబర్లను వాళ్లకు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 1 నెల 1 గ్రామము 4 వారాలు అనేటువంటి పెట్టినటువంటి కార్యక్రమంలో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా పూర్తిగా తీర్చబడతాయి. రికార్డులు కూడా సమగ్రంగా తయారు చేసి ఎలాంటి లోటుపాట్లు కూడా ఉండేటువంటి అవకాశము ఉండదన్నమాట. అయితే మేజర్గా నేను చెప్పినట్టు చాలా వరకు ఆఫీస్లో తీర్చేటువంటి సమస్యలే ఎక్కువగా ఉంటాయి. ఆ సమస్యలను ముందుగా తీర్చేసే అన్ని గ్రామాలకు ఇక క్షేత్రస్థాయిలో ఉండేటువంటివి అవి కంపల్సరిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సాదా బైనామా కేసులు ఉంటాయి. ఈ సాదా బైనామా కేసులు కూడా అమ్మినటువంటి వ్యక్తి ఎవరు, కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరు, ప్రస్తుతము ఎవరి స్వాధీన అనుభవంలో ఉంది అనే విషయాలు కూడా క్షేత్రస్థాయిలో చూడవలసిన అవసరం ఉందన్నమాట. అంటే అమ్మిన వ్యక్తికి, కొనుగోలు చేసిన వ్యక్తికి ఎలాంటి తగరారులు లేవు అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇతని సాదా బైనామా భూమిని క్రమబద్ధీకరించేటువంటి అవకాశం కూడా తహసీల్దార్ వారికి ఉంది. అదేవిధంగా జలవనరులకు సంబంధించిన వివాదాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని తీర్చడానికి ఇంజనీర్లు వస్తున్నారు. అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు, వాళ్ళ భూములు రెవెన్యూ డిపార్ట్మెంట్ భూములు అటవీ శాఖకు కొన్ని కలిసిపోయినాయి అన్నమాట. అటువంటి సందర్భంలో అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ బృందంలో ఉంటారు కాబట్టి వాటి సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతాయి. ఎండోమెంట్కు సంబంధించినటువంటి భూములు కూడా తీరిపోతాయి. అదే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి గ్రామ కంటాలు కానీ ఏమైనా ఉంటే అవి కూడా వాటి సమస్యలు కూడా తీరిపోయేదానికి ఈ మొత్తము 7 శాఖలకు సంబంధించినటువంటి అధికారుల బృందాన్ని ప్రతి గ్రామాన్ని పర్యవేక్షించి ఆ గ్రామంలో ఉండేటువంటి అన్ని సమస్యలను తీర్చివేసి రికార్డులన్నిటిని కూడా అప్డేట్ చేసి వాటిని కంప్యూటరైజ్ చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమము ఈ నెల నుంచే మొదలు పెట్టమని ఆదేశించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం మొత్తము 2027 మార్చి లోపల కంప్లీట్ కావాలనేటువంటి ఉద్దేశం ఉంది. ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మార్చి తర్వాత ఈ రెవెన్యూ సమస్యలు ఉండకూడదు అనేటువంటిది ఒకటి ఉంది. అయితే వీళ్ళు 4 దశలుగా బృందము పోవడం జరుగుతుంది. మొదటి గురువారం పోయినట్లయితే ఆ గ్రామంలో ఉండేటువంటి అన్ని సమస్యలను వ్రాతమూలకంగా తీసుకొని వివిధ రికార్డులలో నమోదు చేయడం జరుగుతుంది. రెండవ గురువారంలో రెండవ దశలో వచ్చేసి ఎంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఎంతవరకు పరిష్కరించబడినాయి అనేటువంటి వివరాలన్నింటినీ తెలపడం జరుగుతుంది. తర్వాత 3వ దఫా అంటే 3వ గురువారం రోజు ఇవన్నీ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించబడినాయి అంటే పూర్తిగా పడినాయి అని చెప్పి ఒక ప్రొసీడింగ్స్ అంటే ఉత్తర్వులు కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మా సమస్యలన్నీ తీరినాయి అని ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. తర్వాత 4వ గురువారం వచ్చేసి ఆ గ్రామంలో ఉండేటువంటి అందరు రైతులను సమావేశపరిచి మీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలను తీర్చడం జరిగింది. కోర్టు వ్యవహారాల్లో కోర్టుల్లో ఉండి వివిధ వివాదాలతో చిక్కుకున్నటువంటి భూములు తప్ప మిగతా అన్ని కూడా తీర్చడం జరిగింది అని చెప్పి అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏదన్నా లోటుపాట్లు ఉంటే కూడా ఆ లాస్ట్ 4వ గురువారము రైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వీటన్నిటిని కూడా రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసినాము అనేటువంటి నివేదిక CCLAకి గవర్నమెంట్ పంపడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా ఎన్ని సమస్యలు వచ్చినాయి
అనేటువంటిది కంప్యూటరైజ్ చేయాలా, ఎన్ని సమస్యలు పరిష్కరించినామనేటువంటిది చేయాలా అనేటువంటి అన్ని వివరాలన్నీ కూడా గవర్నమెంట్కు మరియు CCLA గారికి తెలపాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవి సక్రమంగా చేస్తున్నారా లేదా అనేటువంటి విషయము సంబంధిత RDO గారు గాని లేదా సబ్ కలెక్టర్ గారు గాని సమీక్షా సమావేశాలు జరపడము, తర్వాత వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేస్తున్నారా లేదా, గ్రామాలకు పోతున్నారా లేదా అనేటువంటిది పర్యవేక్షించడము, సూపర్వైజ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ర్యాండమ్ గా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు కూడా అక్కడక్కడ అన్ని గ్రామాల్లో వాళ్ళు తిరగలేరు కాబట్టి ర్యాండమ్ ఎంక్వైరీ అనేటువంటిది చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆదేశించినట్లుగా 2027 మార్చిలోగా అందరికీ అన్ని సమస్యలు తీరి అన్ని రికార్డులు అప్డేట్ అవుతాయని ఆశిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.